నిమ్మకాయలు నోట్లో పెట్టుకోవడాలు. మీరు అబ్జర్వేషన్ చేయండి. నేను ఒక్క విషయం చెప్తా వినండి. చెప్పండి. తల మీద కుండలు పెట్టుకుంటారు. ఎందుకనంటే తెలంగాణలో రాజస్థాన్లోకి వెళ్ళి చూడండి 10 కుండలు పెట్టుకొని కూడా డ్యాన్సులు చేస్తారు వాళ్ళు వదిలిపెట్టి. అవును, బ్యాలెన్స్ చేస్తారు. బ్యాలెన్స్ చేయవచ్చు. మనకంటే ఇంకా పెద్దగా డ్యాన్స్ చేస్తారు. ఇంకా వీళ్ళది ఎక్కడ పడుతారో అనుకుంటే మెల్లగా ఊకుంటూ డ్యాన్సులు చేస్తూ ఉంటారు. అందరికీ నమస్తే. ఈ బోనాల పండుగ అనేది మేము ఒక అమ్మవారికి భోజనం సమర్పించుకునే గొప్ప పండుగ. దీనికి మీ వేద మంత్రాలకు శాస్త్రాలకు ఎక్కడ ప్రమాణాలు లేవు, మాకు అవసరం కూడా లేదండి. ఎందుకంటే వేదం జొరబడని ఒక మారుమూల ప్రాంతంలో మా తెలంగాణ లోపల మేము చేసుకునే గొప్ప హిందూ సాంప్రదాయం, మా భక్తికి నిదర్శనం బోనాల పండుగ, బతుకమ్మ పండుగ. అయితే ఇవాళను ఒకటి అంటున్నాం, నెత్తి మీద కుండలు పెట్టుకొని బ్యాలెన్స్ పడిపోతుందేమో అని ఆడతా. ఎస్, ఆ బోనం ఎత్తుకోగానే ఒక భక్తి పారవస్యం వస్తుంది, ఆడతారు. మేము అమ్మవారి స్వరూపంగానే భావిస్తాం, మేము పూజలు చేస్తాం. అందులో ఇవాళ కొంతమంది పిచ్చి వేషాలు వేస్తున్నారు. నేను కూడా తిడుతున్నా. కానీ మీరు టోటల్ బోనాలనే తప్పు పడుతున్నారు, శివశక్తులను తప్పు పడుతున్నారు. మాది భక్తి పారవస్యం అండి. మేము కొంతసేపు అమ్మవారు ఆవహించింది అనుకొని డ్యాన్సులు చేస్తాం, నృత్యాలు చేస్తాం, ఒప్పుకుంటా నేను. అయితే తరిగొండ వెంగమాంబ హరినామ స్మరణ ఎక్కడ, నృసింహ స్మరణ ఎక్కడ వినబడితే అక్కడికి ఆమె మై మరచి వెళ్ళిపోయేది, ఎంత పనున్న వదిలేసేది. ఆమెది పిచ్చి అయితే మాది కూడా పిచ్చే. ఆమె భక్తి పారవస్యంతో, మేము కూడా భక్తి పారవస్యంతో ఈరోజు ఆట ఆడుతున్నాం. అందులో పిచ్చి ఆటలు ఆడే వాళ్ళని నేను కూడా ఖండిస్తున్నా. మా ప్రాంతీయతను దయచేసి మీరు కించపరిచేలాగా మాట్లాడొద్దు. ఈరోజు ఆంధ్ర లోపల గంగమ్మ జాతర అవుతుంది. గంగమ్మ జాతర లోపల లంజా ముండా అని మొదలుపెట్టి తిడుతూ ఉంటారు. అమ్మవారికి ఎదురుగా నిలబడి అమ్మవారిని తిడతారు. ఆ సాంప్రదాయాన్ని మీరు ఎందుకు ఎదిరిస్తలేరండి? మీ పచ్చలు వల్ల కొడతారా నాడ? ఈడ నీకేం నొప్పి అవుతుంది? మేము నిమ్మకాయలు కొరికితేంది, కొబ్బరికాయలు కొడితేంది, నెత్తి మీద బోనం పెట్టి ఆడితేంది. రాజస్థాన్లో కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళ దాహం తీర్చుకోవడానికి నీళ్లు దొరకక రోజు ఎత్తుకొచ్చి వాళ్ళకి అలవాటు అయిపోతుంది. దాంట్లోనే ఒక ఆట నేర్చిండ్రు. నేను శిరసావిస్తా, గౌరవిస్తా వాళ్ళని, వాళ్ళ కష్టం అది. కానీ ఒక భక్తి పారవస్యాన్ని తీసుకొచ్చి నువ్వు రోజు వాళ్ళు చేసుకునే పనికి అంటియడం అనేది నీ మూర్ఖత్వం. నీ వేద పురాణానికి అందని భక్తి పారవస్యం అనేది బోనాలలో ఉన్నది, బతుకమ్మలలో ఉన్నది. ఎంతో తృప్తి పడతారు. నువ్వు వేదం చదివితే రాని తృప్తి ఈ భక్తి లోపల కనిపిస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఇంకోసారి మా బోనాల పండుగ గురించి కించపరిచినట్టు మాట్లాడితే మాత్రం అసలు ఊరుకునేదే ఉండదు. నువ్వు కొంచెం లోకజ్ఞానం తెలుసుకొని మాట్లాడు. నీ ఆంధ్రాలో ఫస్ట్ నీ కల్చర్లు అన్నీ సరి చేసుకున్న తర్వాత తెలంగాణ దగ్గరికి రా.